దేవుడు మరొక వారం అంతా కూడా మనల్ని కాపాడి ఆయన సన్నిధిలో మనల్ని సజీవులుగా ఉంచారు. మన యొక్క విశ్వాస ప్రయాణంలో మనం చాలాసార్లు మనం అనుకున్నవి జరిగినప్పుడు, లేక అకస్మాత్తుగా మన జీవితంలో ఏవైనా ఇబ్బంది సమస్యలు వచ్చినప్పుడు మనం బాధపడుతూ ఉంటాం. ఎందుకు ఇలా అయింది, ఎందుకు ఇలా జరిగింది అని. ఇంకో రకంగా చెప్పాలంటే అవి చాలా దుఃఖకరంగా కూడా ఉంటాయి. వాటికి కొన్నిసార్లు ఆన్సర్స్ ఉండవు. ఎంత ఆలోచించినా ఎందుకు ఇలా జరగాలి అనే ప్రశ్న తప్ప ఆన్సర్ కనిపించదు. కానీ ఎలాంటి ప్రశ్నకైనా జవాబు దేవుని యొక్క గ్రంథంలో మనం చూడగలుగుతాం. మనకి అనుకూలమైనవి మన జీవితంలో జరిగినప్పుడు మనం ఊహించకుండా ఒక అకస్మాత్తుగా మనకి ఏదైనా ఫేవర్ జరిగినప్పుడు మనం చాలా సంతోషిస్తాం, ఆనందపడతాం. కానీ దానికి వేరుగా మన జీవితంలో జరిగినప్పుడు, మనం అనుకున్న దానికి వేరుగా ఇంతకుముందే చెప్పినట్టు, లేక అకస్మాత్తుగా మన జీవితంలో ఏదైనా ఒక శ్రమ, కష్టం, బాధ వచ్చినప్పుడు, అయితే దేవుని వాక్యం మనం ధ్యానిస్తే ఆ వాక్యం మనకి ఆశ్చర్యకరమైన జవాబుని, మన యొక్క ప్రశ్నలకి సమాధానాన్ని దేవుని వాక్యం చెప్తుంది. అందుకే వాక్యాన్ని ఆధారం చేసుకున్న వాళ్ళు, వాక్యం మీద ఆధారపడిన వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళు కదల్చబడరు, చాలా ధైర్యంగా ఉంటారు. వాళ్ళ యొక్క జీవితాలు అవి ప్లస్డ్గా ఉంటాయి. ఒకసారి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం, పరిశుద్ధమైన బైబిల్లో నుండి హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే గాని సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. కాబట్టి చూడండి ఏమనుంది, ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడునే కానీ సంతోషకరముగా కనపడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. ఆశ్చర్యకరంగా ఇక్కడున్న ఈ మాటని మనం ఒకసారి ఇంగ్లీష్ బైబిల్ నుండి చూస్తే, నో డిసిప్లిన్ సీమ్స్ ప్లెజెంట్ ఎట్ ద టైమ్ అంటే ఏంటంటే, ఏ విధమైన క్రమశిక్షణ ఆ సమయానికి ఎవరికి కూడా సంతోషంగా ఉండదు. బట్ పెయిన్ఫుల్ అంటే చాలా అది బాధగా, దుఃఖంగా ఉంటుంది. లేటర్ ఆన్ హౌఎవర్ ఇట్ ప్రొడ్యూసెస్ హార్వెస్ట్ ఆఫ్ రైచియస్నెస్ అండ్ పీస్ టు దోస్ హూ హ్యావ్ బీన్ ట్రైన్డ్ బై ఇట్. ఎవరైతే దాని యందు అభ్యాసం చేస్తారో, ట్రైన్ అవుతారో, వాళ్ళకి అద్భుతమైన నీతి అనే ఫలం, సమాధానకరమైనది అయిన దీవెన, ఆశీర్వాదం ఇవన్నీ కలుగుతాయి. అంటే నేను ఇంగ్లీష్ వర్షన్లో ఎందుకు తీసుకుంటున్నాను అంటే, అక్కడేమో ఏమనుంది, అది ఒక ట్రైనింగ్, లేక అది మన జీవితంలో ఒక డిసిప్లిన్. ఇక్కడేమో ప్రస్తుతమందు సమస్త శిక్ష అంటే అది శిక్షణ అని అనుకోవచ్చు. డిసిప్లిన్, ఎవరికి డిసిప్లిన్ సంతోషంగా ఉంటుంది? డిసిప్లిన్లో పెట్టడానికి ప్రయత్నిస్తే పిల్లలకు సంతోషంగా ఉండదు. టైంకి రాకపోతే స్కూల్లో ఊరుకోలేదనుకోండి, సంతోషంగా ఉండదు. ఆఫీస్కి టైంకి రాకపోతే ఊరుకోలేదనుకోండి, సంతోషంగా ఉండదు. ఎక్కడ ఎవరు ఎటువంటి డిసిప్లిన్ పెట్టినా ఈ లోకంలో సంతోషం కలగదు. కానీ ఆ డిసిప్లిన్ ఏం చేస్తుందంటే, తర్వాత కాలంలో చూస్తే వాళ్ళకి ఎంతో మేలుని, క్షేమాన్ని కలిగిస్తుంది. ఒకసారి ఒక అబ్బాయి ఈ దేశాన్ని దాటి వేరే దేశానికి వెళ్ళాడు జాబ్ నిమిత్తం. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 3 నెలలు ఉన్న తర్వాత
ఏదో అవసరమై ప్రార్థన చేయించుకోవటానికి ఫోన్ చేశాడు. ప్రార్థన చేయించుకోవటానికి ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్న తర్వాత ఏం చెప్పాడంటే, చర్చ్లో మీరు నేర్పించిన ఈ సమయపాలన, టైం అంటే టైంకి రావాలని చెప్పిన ఆ విధానం, ఆ పద్ధతి మన దేశంలో మాకు అంత అర్థం కాలేదు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది ఎంత ముఖ్యమైనదో. ఎందుకంటే సెకండ్స్తో సహా కౌంట్ అవుతూ ఉంటుంది. 1 నిమిషమేగా అంటే ఆ ట్రైన్ వెళ్ళిపోద్ది, 1 నిమిషమేగా అంటే అక్కడ ఇంటర్వ్యూలో వెళ్ళరా బాబు అంటారు. ఇవన్నీ నాకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని. చూడండి, జనరల్ థింగ్లోనే, అంటే సహజమైన సాధారణమైన విషయాల్లోనే క్రమశిక్షణ లేక ఒక డిసిప్లిన్ ఒక ప్రయోజనకరంగా ఉంటే, ఆత్మ సంబంధమైన విషయాల్లో దేవుని యొక్క విషయాన్ని గురించి దేవుడు చెప్తూ ఆయన ఎంత అద్భుతంగా చెప్పాడు చూడండి. సమస్త శిక్షయు, ప్రస్తుతమందున్న సమస్త శిక్షయు దుఃఖకరముగా కనపడినే కానీ సంతోషకరంగా కనపడదు. ఒకసారి ఆ వాక్యం చదువుతున్నప్పుడు వెనుక అందరూ చెప్పండి. అది మీ హృదయాలలో అలా ముద్ర వేయబడి ఉంటే అది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు దుఃఖకరముగా కనబడునే గాని సంతోషకరముగా కనబడదు. అయినను దాని యందు అభ్యాసము కలిగిన వారికి అది నీతి అను సమాధానకరమైన ఫలమిచ్చును. చూడండి, దాని యందు అభ్యాసం చేసిన యెడల మన లైఫ్లో ఏవి సంభవిస్తున్నాయో, దేవుడు దేన్ని అనుమతిస్తున్నాడో, దేవుడు ఏ పరిస్థితులు గుండా మనల్ని నడిపిస్తున్నాడో వాటి యందు అభ్యాసం చేస్తే. కానీ జనరల్గా ఎవరైనా సరే ఒక డిసిప్లిన్ ఏదైనా మన జీవితంలో దేవుడు పెడితే, లేక ఒక విధానాన్ని నేర్పడానికి ఆయన ప్రయత్నిస్తే, మనం చాలాసార్లు సణుక్కుంటూ గొణుక్కుంటూ ఎందుకు ఇలా జరగాలి, ఎందుకు అలా జరగాలి, అసలు ఇదేంటి అదేంటి అని చెప్పి మనం ఏం చేస్తూ ఉంటామంటే బాధపడిపోతూ ఉంటాం. కానీ ఎవరైనా జీవితంలో దేవుని యందు ఉండి, ఇప్పుడు క్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు అని ఉంటుంది కదా, ఎవరైనా ప్రభువులో ఉండి తన జీవితాన్ని గనక ఎటువంటి సణుగుడు గొణుగుడు లేకుండా ప్రయాణాన్ని ముందుకు కొనసాగించి, సంభవించిన ప్రతి విషయంలోనూ దేవుడు ఎందుకు అనుమతించాడో అని ఆయన యొక్క అచంచలమైన ఆయన యొక్క మంచితనాన్ని గురించి తలంచుకుంటూ ప్రయాణాన్ని కొనసాగించి, మనం గనక కొంత దూరం వెళ్ళిన తర్వాత, కొంతకాలం అయిన తర్వాత వెనుదిరిగి చూచుకుంటే నీకేం కనిపిస్తుందంటే, దేవుడు నన్ను ఈ పరిస్థితుల గుండా తీసుకెళ్ళి చాలా గొప్ప పని చేశాడు. ఎందుకంటే ఈరోజు నేను కలిగి ఉన్న ఈ క్షేమానికి, ఈ ఆశీర్వాదానికి, ఈ దీవెనికి కారణం ఆయన నన్ను ఆ పరిస్థితుల గుండా నడిపించటమే తప్ప మరొకటి కాదు అని చెప్తాను. ఎవరైనా సరే దేవుని ఉన్నాళ్ళ గురించి నేను చెప్తున్నాను. ఎందుకు అంటే దేవుని యొక్క విధానం ఇలాగే ఉంటుంది. దావీదును కూడా దేవుడు డైరెక్ట్గా ఇంట్లో ఖాళీగా సోమరిపోతుగా అటు ఇటు తిరుగుతుంటే, నువ్వు రాజు అవుతావు రా అబ్బాయి అని అన్నీ ఉంటే, దావీదు ఆ రాజ్యాన్ని అంత చక్కగా పరిపాలించేవాడు కాదు. అలాగే యోసేపుని అతను ఏ కష్టం, ఏ శ్రమ, ఏ బాధ లేకుండా ఒక స్థాయికి తీసుకెళ్ళి ఉంటే కనుక అతను అలా ప్రవర్తించేవాడు కాదు. కానీ వాళ్ళని దేని గుండా తీసుకువెళ్ళాడు ఆయన? ఆయన తీసుకువెళ్ళిన విధానాన్ని చూస్తే, యోసేపుని చూస్తే బానిసగా పట్టుకున్నారు. ఫస్ట్ బానిసగా ఒక ఇంట్లో పనిచేస్తున్నాడు. అది శాపమా ఆశీర్వాదమా? బానిస అనేదాన్ని ఒక్కదాన్ని చూస్తే శాపంగా అనిపిస్తుంది. వెళ్ళటమే ఒక మానసిగా ఏ చెప్తే చేయాలి, రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అయినా ప్రస్తుతము నాకు ఇది దుఃఖకరంగా కనపడుతుంది, అయినా ఏదో దేవుని ఉద్దేశం ఉంది. హల్లెలూయా. ఏదో దేవుని ప్రణాళిక ఉంది, ఏదో దేవుని యొక్క సంకల్పం ఉంది. నేను దేవుని నమ్మిన దానిని, నమ్మిన వాడిని. అది మనకు స్టేట్మెంట్ అయి ఉండాలి. నువ్వు ఎవరిని నమ్మిన వాడివి? మనిషిని కాదు. నువ్వు ఎవరిని నమ్మిన వాడివి? ఏదో రాజును కాదు, అధికారిని కాదు, లేకపోతే మానవ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళని కాదు. మానవ సంబంధమైన మనసు కలిగిన వాళ్ళని అయితే వాళ్ళ ప్రాంతం వాళ్ళనో, వాళ్ళ బంధువులనో, లేకపోతే ఇంకెవరినో వాళ్ళు ఫేవర్ చేస్తారు. మనం ఆరాధిస్తున్నది మనందరినీ సృష్టించిన సృష్టికర్తే, మన ఆత్మకు తండ్రి అయిన వాడిని, మన ఆత్మను మనలో పెట్టిన వాడిని మనం ఆరాధిస్తున్నాం.
ఆయన పరమ తండ్రి. ఆయన ఎవరి జీవితంలో అయినా సరే అనుమతించిన ప్రతి దానిని మనం అభ్యాసం చేయటానికి వినియోగించుకున్నట్లయితే, ఏం చేయటానికి? అభ్యాసం అంటే ఏంటంటే ట్రైన్ అవటానికి కనుక వినియోగించుకున్నట్లయితే, మనం ఏం కోరుకుంటాం? ఇవాళ ఆదివారం కాబట్టి వర్షం రాకూడదు, నేను ప్రార్థనకి వెళ్తున్నాను కాబట్టి ఎక్కడ ఇబ్బంది, ట్రాఫిక్ జామ్ కాకూడదు, ఏం కాకూడదు. ఎందుకంటే నేను దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు అన్ని ఫేవర్గా జరిగిపోవాలి. నేను వేరే ఏం అడగట్లేదు కదా. 1, 2, నేను దేవుణ్ణి నమ్ముకున్నాను కాబట్టి అసలు ఏ సమస్య ఉండకూడదు, ఏ ఇబ్బంది ఉండకూడదు. కానీ నిజంగా నా అనుభవంలో నుండి నేను అనుభవించిన దానిలో నుండి చెప్తున్నాను, సహనం నేర్పటానికి ఎన్నోసార్లు ఓటమిలో నుండి తీసుకెళ్ళటం నేను చూశాను. ఓపికతో ఉండటానికి ఎన్నోసార్లు దోషణల పాలవటాన్ని ఆయన అనుమతించడం నేను చూశాను. చాలా ఎర్లీ డేస్లో, అరౌండ్ అప్పుడు నాకు ఒక 26 years అలా ఉంటాయి. అప్పుడు వాక్యం చెప్పడం ప్రారంభించిన క్రొత్త దినాలు. ఆ క్రొత్త దినాల్లో ఎక్కడో నేను బాలనగర్, అక్కడ ఆ బాలనగర్ దగ్గర ఐడిపిఎల్ కాలనీ అని ఒకటి ఉంటుంది, అక్కడ ఉండేవాడిని. అనాస్పూర్కి వెళ్ళేవాడిని. కొత్త బండి కొనుక్కున్నాను. ఇంకా ఫుల్ టైం మినిస్ట్రీకి రాలా, నా బిజినెస్లో డబ్బులతో కొనుక్కుని వెళ్ళాను. మరలా తిరిగి వస్తున్నాను. ఫస్ట్ ప్రేయర్కి వెళ్ళింది బండి. నా వెనక ఒక బ్రదర్ ఉన్నారు, ఆయన ఇప్పుడు కింద ఉన్నారు. ఇద్దరం కలిసి వెళ్ళాం, తిరిగి వస్తున్నాం. టపక్కుమని పంచర్ పడింది. అరే కొత్త బండి అప్పుడే పంచరా. అంటే ఆ ప్రారంభ దినాల్లో నేను దేవుని యొక్క పనిలో, నేను ఇప్పుడు ఒకసారి అది ఆలోచిస్తే అనిపిస్తుంది, అంత చిన్నదానికి నేను ఎందుకు అంత బాధపడిపోయాను. ఇక అదే బండి అదే టైర్ నా జీవితాంతం ఉంటుందా? బండి అయిన తర్వాత రోడ్డు మీద వెళ్ళేటప్పుడు పంచర్ అయినా పడవచ్చు, లేకపోతే ఏదైనా అవుతుంది. అప్పుడు నాకు ఇప్పుడు అది ఆలోచిస్తే ఏమనిపిస్తుంది తెలుసా? దేవుడు నాకు ఓపిక. ఇప్పుడు అక్కడ పంచర్ పడిన తర్వాత చాలా దూరం నెట్టుకుంటూ వస్తే చెమటలు గారిపోతా, చాలా ఇబ్బందిగా ఉంది. దాంట్లో ఏమొస్తుందయ్యా అంటే, ఏదైనా మనం అనుకొని జరిగినప్పుడు భరించటం వస్తుంది, సహించుకోవటం వస్తుంది. అలా అనేకమైన విషయాలు ఒక వ్యక్తిని దేవుడు ఒక ప్రయోజనకరమైన వాడిగా, ప్రయోజనకరమైన దానిగా జీవితంలో చేయాలి అంటే, అందుకే కొన్నిసార్లు చూడండి, దేవుడు లేని వాళ్ళలో కానీ, దేవుడిని ఎరగని వాళ్ళలో కానీ సడన్గా వాళ్ళ జీవితంలో డబ్బులు అవి వస్తే అసలు ఎవరిని ఎలా మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తారో, ఆ విచ్చలవిడితనంతా ఎలా చేస్తారో మీరు చూస్తూనే ఉంటారు సమాజంలో. కానీ మనం విచ్చలవిడి బ్రతకూడదని మనల్ని దేవుడు డిసిప్లిన్ ద్వారా మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాడు. శ్రమను గుండా మన జీవితంలో ముందుకు తీసుకెళ్తుంటాడు. మన జీవితంలో అనుమతించిన ప్రతిదానిని దేనికి అనుమతిస్తూ ఉంటాడంటే, మన భవిష్యత్తుని ప్రయోజనకరమైనదిగా ఉండటం కొరకు అనుమతిస్తాడు. అందాకెందుకు మీరు కూడా ఈ మాటను చాలాసార్లు నేను చెప్పినప్పుడు వినే ఉంటారు. ఒక స్టోన్ తీసుకుని దానిని అద్భుతమైన శిల్పంగా చెక్కాలి అంటే కనుక దానికి ఎన్ని దెబ్బలు పడతాయి. దానికి గనక జీవం ఉండుంటే దాన్ని ఏ రూపంలోకి తీసుకెళ్తారో తెలియకపోతే అదేమనుకుంటుంది, ఆ రాయి నన్ను ఇలా టార్చర్ పెడుతున్నాడు ఏంట్రా బాబు, కుట్టి అసలు ఇదేం గోల, అసలు అది బాగానే ఉంది, ఇది బాగానే ఉంది, వాటినేమంటలేదు. శిల్పానికి ఉపయోగపడిన రాళ్ళు కూడా అక్కడే ఉంటాయి, వాటినేమనరు. కానీ నన్నే ఇట్లా టార్చర్ పెడతాడేంటి, ఎవరు? ఆ శిల్పి అనుకోవచ్చు. కానీ ఫైనల్లీ దానికి పడే ప్రతి దెబ్బ, దానికి తగిలిన ప్రతి దెబ్బ చివరికి ఏం చేస్తుందంటే, అబ్బా అద్భుతంగా ఉందిరా నాయన అనేటట్టు చేస్తుంది. దేవుడు అంతకంటే ఎక్కువ మన జీవితంలో మనల్ని ప్రస్తుతమందు సమస్త శిక్ష, ఒక్కొక్కరి లైఫ్ని దగ్గరగా వెళ్ళి చూస్తే ఎన్ని రకాలైన పరిస్థితులు కూడా మనం ప్రయాణం చేస్తున్నాం. కొన్నిసార్లు కుటుంబాల్లో పిల్లల వివాహం కొరకు ఎదురు చూస్తూ సమయానికి అవి సెట్ కాక, మరికొన్నిసార్లు చేసే ఉద్యోగంలో సరైన సంతృప్తి లేక వేరే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుంటే దొరకక, కొన్నిసార్లు ఉద్యోగం పోయి ఆ ఉద్యోగం జీవితంలో మరలా రాక, కొంచెం దేవుని పనిలో ప్రయోజనకరంగా ఉన్న ఒక వ్యక్తి మన మినిస్ట్రీలోనే, ఈ స్థానికంగానే ఒక సహోదరుడు ఉన్నాడు.
ఒకరోజు నాకు వచ్చి చెప్పాడు, అన్న ఆఫీస్లో చాలా పెయిన్ఫుల్గా ఉంది, ఒక్కొక్కసారి బాగా సీరియస్ అయిపోయి ఎక్కడ చూసుకొని కూడా అంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే మరి ఎందుకు నా మీద అలాంటి ద్వేషం వాళ్ళకి ఏర్పడిందో తెలియదు, కానీ నా పని విషయంలో కాదు కానీ నన్ను పర్సనల్గా టార్గెట్ చేస్తున్నారు. అంటే నువ్వేం చేసావు అని అడిగాను. ఎప్పుడైనా దేవుడి గురించి అని చెప్పావా అని అడిగాను. అడిగితే నా వాట్సాప్ ఆ డీపీలో దాంట్లో అవి పెడతా ఉంటానని అన్నాడు. ఇంకా చాలా అజ్జాలు నిన్ను టార్గెట్ చేయడానికి, అయినా ఏం భయపడబాకు, ధైర్యంగా ఉండాను. ఎంతసేపు అతన్ని కావాలని టార్గెట్ చేసి ఎక్కడొకటి చూసుకో ఏదో ఒకటి అవుతుంది ఇట్లా మాట్లాడుతున్నారు. అయితే నేను అన్నాను, నిన్ను ఎవరైతే అంటున్నారో అతనే కంపెనీ ఓనర్ కాదు, అతను కూడా నీలాంటి ఎంప్లాయీ. అతని పైన ఇంకా ఉన్నారు, అతని పైన ఇంకా ఉన్నారు. అదొక ఎంఎన్సీ కంపెనీ అనమాట, మల్టీనేషనల్ కంపెనీ. కాబట్టి దేవుడు ఏం చేస్తాడో వెయిట్ చేయి, అంతేగాని నువ్వు తొందరపడబోకు అన్నాను. సరే అన్నా అన్నాడు. అని అది పడేవాడికి తెలుస్తుంది, నేను చెప్పడం చెప్తాను. 2 నెలల తర్వాత రిజైన్ చేసేసాను. రిజైన్ చేసిన తర్వాత చెప్పాడు, వాళ్ళు రిజైన్ చేయమన్నారా నువ్వే చేసావా అని అడిగాను. వాళ్ళే చేయమన్నారన్నా అన్నాడు. అన్న తర్వాత సరే జాబ్ రావట్లేదు, నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 4 నెలలు అయిపోతుంది. ఒకరోజు మాకు పరిచారకుల మీటింగ్ ఉంటుంది ప్రతి నెల 4వ బుధవారం సాయంకాలం. ఆ రోజు ఒక తన ఎక్స్పీరియన్స్ ఏదో షేర్ చేయాల్సిన టైం వచ్చినప్పుడు, మీ అందరి ముందు అన్నని క్షమాపణ కోరుకుంటున్నాను, ఒక అబద్ధం ఆడాను అన్నతో, వాళ్ళు చేయమని లేదు రిజైన్, నేనే చేశాను అన్నాడు. నేను షాక్ అయిపోయాను. ఎందుకు షాక్ అయిపోయానంటే తను చేసినందుకు కాదు, అరే 4 నెలలు చెప్పకుండా బాగానే మేనేజ్ చేశాడు అని, ఉద్యోగం రావట్లేదు. ఈ సఫర్ అయ్యాడు 8 మంత్స్ 9 మంత్స్ తర్వాత జాబ్ వచ్చింది. ఈ 8-9 నెలల పరిస్థితి ఏంటి చెప్పండి? ప్రస్తుతం ముందున్న సమస్త శిక్ష ఎలా కనపడుతుంది? దుఃఖకరంగా కనపడుతుంది. నిజంగా అది కనుక ఏం చేయకుండా ఉండుంటే తన పైన బాస్ చేంజ్ అయ్యేవాడో, లేకపోతే ఇంకా పైన ఉన్న వాళ్ళు ఇతను ఇంకెక్కడన్నా పెట్టేవాళ్ళు, ఏం జరిగేదో మనకు తెలుసా? మనకు తెలియదు. కానీ మనం చాలాసార్లు ఏం చేస్తామంటే ఆ సిచ్యువేషన్ని ఎస్కేప్ అయిపోవటానికో, లేకపోతే ఆ సిచ్యువేషన్ని తప్పించుకోవటానికి ఏదో రకంగా బయటపడిపోవాలని మనం శరీరం ఏం చేస్తూ ఉంటుందంటే తొందర చేస్తూ ఉంటుంది. పెయిన్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి పారిపోదామని ప్రయత్నం చేస్తాం. అందుకే మీరు చూడండి, కొంతమంది దగ్గరే వాళ్ళు ఉండగలుగుతారు. ఎవరైనా మంచి చెప్పే వాళ్ళ నుంచి వాళ్ళు దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. ఒకసారి ఒక వ్యక్తి గురించి వాళ్ళ అన్న చెప్తున్నాడు, ఏమనంటే, అన్న వీడికి ఎవరన్నా మంచి చెప్తుంటే వాళ్ళతో స్నేహం చేయడు, వాళ్ళ దగ్గర ఉండన్న, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాడన్న. వీడిని నేను ఒక్కసారి కాదు 3 సంవత్సరాలుగా చూస్తున్నాను. ఎవరన్నా వీడిని ఇలా కాదురా, ఇలా కాదురా, ఇలా చేయి అన్నారా, అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అందుకే ప్రారంభంలో నుంచి చెప్పాను, డిసిప్లిన్ ఎవరికి సంతోషంగా ఉంటుందా, దుఃఖంగా ఉంటుందా? దుఃఖంగా ఉంటుంది, సంతోషంగా ఉండనే ఉండదు. అదే దేవుడు కూడా చెప్తున్నాడు. కానీ ఈ డిసిప్లిన్ లేకపోతే ఈ భూ సంబంధమైన కొన్ని విషయాలు కాసేపు ప్రక్కన పెడదాం. కానీ దేవుడు మన జీవితంలో అనుమతించింది, దేవుడు మన జీవితంలో ఏదైతే అలౌ చేశాడో, దేని గుండా మనల్ని నడిపిస్తున్నాడో. ఇప్పుడు భాగ్యలతలో చర్చ్ ఉన్న దినాలలో, ఇది కూడా భాగ్యలత కాలనీ, అంటే అంతకుముందు పాత స్థలాలలో ఆదివారం వచ్చిందంటే ఎవరు వచ్చి ఏ విధంగా మాట్లాడతారో, ఎలా ప్రవర్తిస్తారో, ఎలా తిడతారో తెలియదు. కానీ మేము అక్కడి నుంచి పారిపోలేదు, అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి ప్రయత్నించలేదు, లేకపోతే అసలు దేవుని పనిని వదిలిపెట్టేయడానికి ప్రయత్నం చేయలే. ఎందుకో తెలుసా? తిట్టని ఎందుకు దేవుడు అనుమతించాడు, ఏమి నేర్పించడానికి అనుమతించాడు, అవమానపరచని దేనికి దేవుడు అనుమతించాడు. ఆయన అనుమతి లేకుండా మన జీవితంలో ఏది సంభవించదు. మన పితరులు దేవుని యొక్క పని కొరకు వాళ్ళ ప్రాణాలను ఇవ్వటానికి కూడా వెనుదీనప్పుడు అవమానాలు, నిందలు, దూషణలు ఇవి ఎంత ప్రస్తుతమందు ఏ పరిస్థితి అయినా మీ జీవితాల్లో ఉన్నది మీకు దుఃఖకరంగా కనపడుతుందేమో, ఈ ఉదయకాలం గట్టి నిర్ణయాన్ని ఇప్పుడు తీసుకోండి. ఏమని అంటే, ప్రభువా, దానిలో నేను ముందుకి కొనసాగి దానిలో అభ్యసించటానికి, నేర్చుకోవటానికి నాకు సహాయం చేయి. 4 నెలలు జాబ్ రాకపోయేసరికి అప్పుడు అతను ఏమి నేర్చుకున్నాడు? ఒక అబద్ధం ఆడాను నేను ఒప్పుకోవాలని నేర్చుకున్నాడు. 8 నెలలు జాబ్ రాకపోయేసరికి ఏమి నేర్చుకున్నాడు? తొందరపాటు పనికిరాదు అని నేర్చుకున్నాడు. 8 నెలలు జాబులు లేకపోవడం కారణం చేత తన జీవితంలో తను ఎలా ప్రవర్తించాలో, తను ఎలా ఉండాలో, ఎంత జాగ్రత్తగా ఉండాలో నేర్చుకున్నాడు.
అంతేగాని ఆ దుఃఖం కలిగిన వెంటనే మనం ఫాస్ట్గా, లేకపోతే శ్రమ కలిగిన వెంటనే మనం తొందరపాటు నిర్ణయాలు, నేను ఎంతోమందిని చూస్తూ ఉంటాను, వాళ్ళ తొందరపాటు నిర్ణయాలు వాళ్ళకి ఉరిగా మారుతూ ఉంటాయి. వాళ్ళు తొందరపాటు వాళ్ళ యొక్క ప్రవర్తన వాళ్ళ జీవితానికి ఎంతో నష్టంగా మారుతూ ఉంటుంది. ఒకసారి రోమీలకు రాసిన పత్రికను మీరు తీయండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3, 4, 5 వచనాలు మనం చదువుకుందాం. అంతేకాదు శ్రమ ఓర్పును ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను కలుగు చేయునని ఎరిగి శ్రమలయందును అతిశయపడుదుము. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. చూడండి ఎంత చక్కటి మాట. శ్రమ దేన్ని కలుగజేస్తుంది మన జీవితంలో? ఓర్పు పరీక్ష నిరీక్షణ. జీవితంలో వాక్యం వినేటప్పుడు కానీ, చదివేటప్పుడు కానీ, లేకపోతే మన జీవితం ఉంటుందంటే బాగానే ఉంటుంది. కానీ తీరా ఆ ఫేజ్ గుండా మన జీవితం ముందు కొనసాగుతున్నప్పుడు, అంటే ఆ పరిస్థితులు గుండా మన జీవితంలో మనం వెళుతున్నప్పుడు ఎంత బాధేస్తూ ఉంటుందంటే, నేనేం తప్పు చేశాను, ఎందుకు నాకు ఇలా జరుగుతుంది, ఎందుకు నాకు ఈ టార్చర్, ఈ సమస్య, ఇంత పెయిన్ఫుల్ లైఫ్ ఎందుకు నాకు, నేను ఏం చేశాను అంటే దైవభయం కలిగి భక్తిగా బ్రతికేవాడు ఎప్పుడు ఏం చేసుకుంటాడు, నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, దాని శిక్ష ఏదైనా నేను పొందుతున్నానా, దానివల్ల వచ్చే ఫలం ఏమైనా నేను విత్తిన దాన్ని కోసుకుంటున్నానా, ఇలా ఎన్నోసార్లు ఆలోచిస్తూ ఉంటాం. పరీక్షించుకోవటం తప్పు కాదు, కానీ ఆ పరీక్షలో నీకు ఏదైనా ఆన్సర్ దొరికితే మంచిదే. ఒకవేళ దొరకకపోయినా దేవుడు అన్యాయస్తుడు కాదు. దేవుడు ఎప్పుడు కూడా ఎవరికి కీడు చేయటానికి లేడు. ఆయన ఎప్పుడు ఎవరికైనా ఆయన మేలు చేయటానికే ఉన్నాడు. ఈ భూమి మీద ఏ జ్ఞానం గల తండ్రి అయినా, ఏ తల్లి అయినా, ఏ పిల్లలకైనా కీడు చేస్తుందా? తల్లి అని లేక తండ్రి అనేవారు ఎవ్వరూ కూడా ఏ కీడు చేయాలని ఉద్దేశించరు. చెడ్డవారమైన మనమే అలా ఉన్నప్పుడు మన పరలోకపు తండ్రి మన విషయంలో ఎలాంటి ఆలోచన కలిగి ఉంటాడో అర్థమైతే, అనుమతించిన పరిస్థితుల గుండా తన ప్రయాణాన్ని కొనసాగించడానికి ప్రతి వ్యక్తి కూడా ఇష్టపడతాడు. కానీ గివప్ చేయటం కానీ, లేకపోతే పారిపోవటం కానీ, లేకపోతే దేవుణ్ణి దూషించుకుంటూ కూర్చోవటం కానీ, మీలో ఎక్కువ మందికి తెలిసిన విషయమే. బైబిల్లో ఉన్నది ఒక ఆప్షన్ ఇచ్చింది యోబు భార్య. ఏమనంటే దేవుని దూషించి చచ్చిపోయింది. దూషిస్తే ఏమొస్తుంది? ఇప్పుడు సృష్టికర్త ఆయన, ఆ సృష్టికర్తని దూషిస్తే ఏమొస్తుంది? ఏమీ రాదు. కానీ ఆ టైం అలా ఉంటుంది, ఆ పరిస్థితులు అలా ఉంటాయి, గబగబా ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటాం. కానీ యోబు ఇచ్చిన ఆన్సర్ అండి, బైబిల్లో అనేక వాక్య భాగాలు ఉన్నాయి, కానీ ఆ ఆన్సర్ ఒక అద్భుతంగా అనిపిస్తుంది నాకైతే. ఏంటంటే, ఆయన వలన మేలు అనుభవించడానికే తగుదమా, కీడు అనుభవించడానికి తగమా, మూర్ఖురాలు మాట్లాడినట్లు మాట్లాడకు అంటాడు. అంటే అనుమతించాలి. కీడు అంటే ఆయన కీడు చేస్తాడని కాదు, కానీ ఇన్ జనరల్గా చెప్పాడు. ఎవరైనా కనుక లాజికల్గా ఆలోచిస్తే దాని యొక్క ఆ వాక్యం యొక్క అర్థం తెలుస్తుంది. లాజికల్గా అంటే ఏంటంటే, ఎన్నో మేలు అనుభవించాం, ప్రభు దగ్గరకు వచ్చామా, ఆయన నమ్ముకున్నాక ఎంత శాంతి ఉందండి, ఎంత సమాధానం ఉందండి, ఎంత సంతోషంగా ఉందండి అని చెప్తాం. ఆయన నమ్ముకున్న తర్వాత ఇదిగో నా పలానా అనారోగ్యం స్వస్థత కలిగిందండి అని చెప్తాం. ఆయన నమ్ముకున్న తర్వాత పిల్లల యొక్క జీవితంలో ఎన్నో మార్పులు వచ్చాయని చెప్తాం. ఆయన నమ్ముకున్న తర్వాత మన జీవితంలో సంభవించిన ఎన్నో చెప్తూ ఉంటాం. ఆయన నమ్ముకుని కొనసాగే ఏ వ్యక్తి కూడా తన జీవితంలో దేవుడు చేసింది ఒకటి కూడా లేదని ఎవరు చెప్పలేరు. ఎన్నో ఉంటాయి. అయినప్పటికీ జీవితంలో కొన్ని శోధనకరమైన, శ్రమతో కూడిన, ఇబ్బందికరమైన, బాధాకరమైన సంఘటనలు, సమస్యలు, అవి అనేక సందర్భాలలో మనల్ని ఆందోళనకు గురి చేస్తున్నప్పుడు
ఇప్పటికిప్పుడు ఈ రోజుకి నీ జీవితంలో ఏది నీ జీవితాన్ని తొందర చేస్తుంది, ఏది వేదనకరంగా ఉంది, ఏది భరించలేకపోతున్నావు? అది పిల్లల సమస్య, లేక నీ ఆర్థిక సమస్య, లేక నీ యొక్క కుటుంబ సమస్య. మరికొన్నిసార్లు ఇంట్లో అంత బాగానే ఉంటుంది, ఆర్థిక పరిస్థితులు బాగానే ఉంటాయి, ఆరోగ్యం బాగానే ఉంటుంది, కానీ ఎవరో మనకి సంబంధం లేని అపరిచితుల వలన మనం భయంకరమైన వేదన అనుభవిస్తుంటాం. ఆఫీసులోనో ఇరుగు పొరుగు వాళ్ళు ఎక్కడో ఆ పెయిన్ ఎవరితో చెప్పలేము, వాళ్ళ సమస్యని ఎవరితోనూ షేర్ చేయలేము, దాన్ని మన జీవితంలో మనం భరించలేము. నా ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను నడిపిస్తున్న ఆ పాత్రలో, ఆ దారిలో ఖచ్చితంగా దుఃఖకరంగా కనపడుతుందేమో ఈ క్షణానికి, కానీ దాని యందు నువ్వు అభ్యాసం చేస్తూ ప్రయాణాన్ని ముందుకు కొనసాగించు. దానిని ఓర్చుకుంటూ జీవితంలో ముందుకి వెళ్ళటం ప్రారంభించు. దానిని సహించుకుంటూ దేవుని వైపు చూస్తూ, దేవా ఎందుకు అనుమతించావో, ఏమి నేర్పించాలని నువ్వు అనుకున్నావో నేర్చుకుంటాను ప్రభువా. నిజంగా ఒక శ్రమలో, ఒక శోధనలో, ఒక బాధలో నుండి ఒక వ్యక్తి అలాగే నువ్వు ఒంటరిగా ఎందుకు అనుమతించావు ప్రభువా నా జీవితంలో ఇది, అది ఏదైనా ఎంత కష్టమైనదైనా నేర్చుకుంటాను అని అనగానే హృదయం ఒక్కసారి కృతజ్ఞతతో ఏమవుతుందో తెలుసా, మెల్ట్ అయిపోతుంది, కరిగిపోయి కన్నీరు కారుస్తాం. ప్రభా ఎందుకు అనుమతించావో నేర్చుకుంటాను ప్రభా, నేను ఎప్పుడు తిరుగుబాటు చేయను, నేను ఎప్పుడు నిన్ను దూషించను, ఎప్పుడు నా పరిస్థితులు నేను పారిపోను. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో కూడా ఓ మాట అద్భుతంగా ఉంటుంది, అది ఒకసారి తెరవండి. 4వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారము కలుగజేయుచున్నది. చూడండి, ఒక్క నిమిషం. దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటిని నిదానించి చూచుచున్నాము గనుక క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమాభారమును కలుగు చేయుచున్నది. చదువు. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అంటే ఎప్పుడు క్రైస్తవుడు అంటే దేవుడిని నమ్మిన బిడ్డలు, దేవుడిని నమ్మిన ప్రజలు కనపడుతున్న వాటిని చూచి తన జీవితంలో తాను కంగారు పడిపోనక్కర్లేదు. కనపడుతున్న వాటిని చూచి మనం కృంగిపోవాల్సిన అవసరం లేదు. కనపడుతున్న వాటిని చూచి మన జీవితంలో మనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దృశ్యమైన వాటిని మేము చూడక అదృశ్యమైనదంటే ఏంటి? దేవుడు ఒక వాగ్దానం చేశాడు. విశ్వాసముతో దానిని మన జీవితంలో ఎదురు చూస్తూ ఉండటం అదృశ్యమైన దానిని చూడటం. పరలోక రాజ్యం ఉంది. ఈ లోకంలో మనం అనేక శ్రమలు అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అని దేవుని వాక్యం ఉంటుంది. అది మనం ఏమైనా చూసామా? కానీ విశ్వసించాం అదృశ్యమైన దానిని బట్టి. ఈ భూమి మీద దేవుణ్ణి నమ్మి మన ముందున్న తరాలు కానీ యేసయ్య వచ్చినప్పటి నుంచి 2000 సంవత్సరాలుగా ఎంతోమంది, వేలాది మంది హతసాక్షులుగా మార్చబడి త్యాగాలు చేసి ఎక్కడో ప్రభు యొక్క సువార్త ఇక్కడ వరకు తీసుకొచ్చి, ఇక్కడ వరకే కాదు ప్రపంచ నలుమూలలకి అది విస్తరింపజేసి, దీని అన్నిటి వెనక ఓ రోడ్ మ్యాప్ కనపడితే దాంట్లో ఎవరూ ప్రయాణం చేయలే. అదృశ్యమైన వాటిని నిదానించి చూచి ప్రయాణాన్ని చేశారు. నేను జ్ఞాపకం చేస్తూ ఉంటాను కదా అప్పుడప్పుడు. నేను ఒక వ్యక్తికి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఇదంతా చూచానా, ఇద్దరికి వాక్యం చెప్పడానికి ఇంకో చోటుకు వెళ్ళినప్పుడు జరిగినవి ఇప్పటి వరకు జరిగినవన్నీ నాకు తెలుసా? అప్పుడు ఏం కనపడేది?
దారిలో ఎంతోమంది క్రైస్తవులు బైబిల్ పట్టుకుని వెళ్ళటం రావటం చర్చిలకి కనపడేది. నేను ప్రయాణం చేసేటప్పుడు ఎవరి కోసం, ఒక వ్యక్తి కోసం వెళ్ళినప్పుడు, ఇద్దరి కోసం వచ్చినప్పుడు అదే కనపడేవి. కానీ అదృశ్యమైన వాటిని నిదానించి చూచేవాడి జీవితంలో ఏం జరుగుతుందో, ఇప్పటికీ నా ప్రయాణం ఒకవేళ ఆ దారిలో ఉండుంటే ఆ రోజున ఉన్నవి అలాగే ఉన్నాయి. కానీ అదృశ్యమైన వాటిని నిదానించి చూచే ప్రతి వ్యక్తి జీవితంలో ఊహకు అందని, అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా చే శక్తి గల దేవుని కార్యాలను జీవితంలో చూస్తాం. అది సేవ అయినా, వ్యక్తిగత జీవితమైనా, వ్యాపారమైనా, చేతి పని అయినా, లేక కుటుంబం అయినా, ఏదైనా కూడా అదే. కానీ మనుషులు ఎంతసేపు కూడా దృశ్యమైన కనపడే వాటిని చూసుకుంటూ ఇలా అయితే బాగుంటుంది, అలా అయితే బాగుంటుంది, ఇక్కడ ఇలా జరుగుతుంది, అక్కడ అలా జరుగుతుంది. ఇప్పుడు గవర్నమెంట్ రకరకాల ప్రోగ్రామ్స్ పెడుతూ ఉంటుంది. దాంట్లో అబద్ధాలైనా నోట్ చేసేసి దాంట్లో వచ్చే కనపడతానిగా తీసేసుకుందామని చూస్తాం. కానీ అదృశ్యమైన దానిని నిదానించి చూచి అవి ఎవరి కోసం ఉన్నాయి, దిక్కులేని వాళ్ళ కోసం ఉన్నాయి. నాది కాదు కదా అది, నాది కాని దాన్ని. ఎంత దుర్మార్గం అంటే కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఉంటారు. అసలు వాళ్ళకి ఏ చెయ్యి కాలు ఏది ప్రాబ్లం ఉండదు, కానీ ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి సర్టిఫికేట్ తెచ్చి పెన్షన్ తీసుకునే దుర్మార్గులు ఉంటారు. అంటే ఎంతసేపు కనపడుతున్న దానిలో నుంచి ఏదో ఒకటి క్యాప్చర్ చేసేయాలి, ఏదో ఒకటి తీసేసుకోవాలి, ఏదో ఒకటి లాభపడిపోవాలి, ఏదో ఒకటి పొందేయాలి, నేను గొప్పగా అయిపోవాలి. ఎప్పటికీ కాదు. కారణం ఏంటంటే దృశ్యమైనవన్నీ కూడా అశాశ్వతమైనవి, అదృశ్యమైనవన్నీ శాశ్వతమైనవి. అందుకే దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. అందుకే దేవుడు అనుమతించిన పరిస్థితుల గుండా ప్రయాణాన్ని కొనసాగిస్తే, నేను చెప్పిన ఈ దేవుని యొక్క పనిలో నా ప్రయాణం అంతా పూలపానుపు కాదు. నిందలు, అవమానాలు, దూషణలు. ఒక వ్యక్తికి వాక్యం చెప్పడానికి ఒక చోటుకు వెళ్ళినప్పుడు అక్కడ ఇంచుమించు ఒక 7-8 మంది అయ్యారు అనాస్పూర్ గ్రామంలో. అప్పుడు అక్కడే ఒక వ్యక్తి అప్పటి నుంచే, అంతకు ముందు నుంచి సేవ చేస్తున్నాడు. ఏంటి ఆయన సేవ అంటే, ఆ శాలరీ వచ్చే టయానికి ఇంటింటికి వెళ్ళటం, వాళ్ళ దగ్గర నుంచి ఏదో కలెక్ట్ చేసుకుని అలా బ్రతికేయటం. నేనేమో నా బిజినెస్ నేను చేసుకుంటూ ఎక్కడో బాలనగర్ నుంచి నా సొంత వాహనాన్ని వేసుకుని అక్కడికి వచ్చి వాక్యం చెప్తున్నాను. 6 మంది 7 మంది అయిన తర్వాత ఒక 50 రూపాయలకు ఒక స్థలం తీసుకుని చిన్న తడికెలు తీసుకున్నాం. అది ఇంకా చెప్పాలంటే తాటాకులు పాకు కూడా కాదు, తడికెలతో ఒక చిన్న గుడిసె లాంటిది. దేనికంటే ప్రార్థన చేసుకోవటానికి ఉంటుంది. ఎవరో ఇంట్లో ప్రార్థన పెడతంటే ఆ ఇంటి ఆవిడ మారక, ఆ ఇంటి ఆవిడ ఏం చేస్తుందంటే అందరూ ప్రార్థన చేసుకుని బయటికి వెళ్ళిపోగానే శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగేస్తాను. ఏంటంటే చిచి వీళ్ళంతా ఎవరెవరో వస్తారు చి అని అసహించుకుంటాను. మరి ఏం చేస్తాం, వేరే దారి లేదు. వేరే దారి లేకపోతే అది వేస్తే అక్కడ సేవ చేసే వ్యక్తి సికింద్రాబాద్లోనే పెద్ద పెద్ద చర్చిల్లో గబ్బిలాయిలు తిరుగుతాని, ఇక్కడ ఒక పెద్ద చర్చి అంట, సేవ అంట అని చెప్పేసి కనపడిన వాళ్ళందరికీ చెప్పటం నవ్వటం. ఎందుకంటే నిజంగా నవ్వేటట్టుగానే ఉంది ఆ చిన్నది. కానీ అప్పుడు మాకు కనిపిస్తుంది ఏంటంటే ఏదో ఒక ఆధారం కావాలి, ఎండ నుంచి ఒక ప్రొటెక్షన్ కావాలి, లేకపోతే నైట్ అయితే కనుక ఆ మంచు నుంచి ఒక ప్రొటెక్షన్ కావాలి. ఏదో తడికిలు తీసుకుని అది ప్రార్థన చేసుకుందాం. ఎప్పుడు జీవితంలో ఒక డిసిప్లిన్ ప్రభువు నేర్పుతున్నప్పుడు, నేను అక్కడి నుంచి వస్తున్నాను, నేను ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించట్లేదు, ఈడెవడో నవ్వుతున్నాడు, నన్ను తిడుతున్నాడు, నేను రాను అని అంటే అక్కడితో అయిపోయేది. ఎప్పుడైనా సరే ఆయన మన జీవితంలో ఎప్పుడు కూడా ఎక్కువ మంది ఎలా ఉంటారో తెలుసా, నేను కరెక్ట్, నన్ను ఎందుకు అనాలి, నేను నిజాయితీ పరురాలని, నన్ను అలా అనొచ్చా, నేనేం తప్పు చేశాను, నన్ను ఇలా చేయొచ్చా, ఇదే ప్రశ్నల గుండా మనం వెళుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తాను తెలుసా, నువ్వు గనుక ప్రస్తుతం నీకు ఏదైతే దుఃఖకరంగా కనపడుతుందో దానిలో నువ్వు అభ్యాసం చేస్తే నీతి అనే సమాధానకరమైన ఫలాన్ని పొందుతావు. అది ఆ ఫలాన్ని పొందుతావు, ఆ హార్వెస్ట్ అనేది నీ జీవితంలో వస్తుంది. నువ్వు ఏ ప్రయాణం అయితే చేస్తున్నావు ఆ ప్రయాణాన్ని దేవుడు ఒకరోజు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. అదే అక్కడ వ్రాయబడింది. చూస్తున్న వాటిని బట్టి కాదు మన జీవితంలో మన ప్రయాణం, అదృశ్యమైన వాటిని నిదానించి చూస్తూ మనం ముందుకు వెళితే. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఇంకొక మాట ఉంటుంది, అది కూడా మనం ఒకసారి చదువుకుందాం, తీయండి.
హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం కాదు, 12వ అధ్యాయాన్ని తిండి, 5వ అధ్యాయం కాదు, 12వ అధ్యాయం 5, 6 వచనాలను కూడా ఒకసారి చదువుకుందాం. నా కుమారుడా ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకుము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుణ్ణి దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచితిరి. శిక్షాఫలము పొందుటకై మీరు సహించుచున్నారు. దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు. తండ్రి శిక్షింపని కుమారుడెవడు? కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే కాని కుమారులు కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత వివరంగా ఉందండి అక్కడ. ఆ 5వ వచనం నుంచి ఎంత వివరంగా ఉంది. ఒకసారి మీరు బైబిల్లో చూస్తే ఆ మాటని, నా కుమారుడా ఏమంటున్నాడు? నా కుమారుడా, ప్రభువు చేసే ఏది కూడా నువ్వు తృణీకరించబాకు. శిక్ష అనే స్థానంలో ఆయన పెట్టిన డిసిప్లిన్, లేక ఆయన అనుమతించిన శ్రమ, ఆయన అనుమతించిన శోధన, దేనిని తృణీకరించకు. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకు. కొన్నిసార్లు దేవుని వాక్యం మనకు అలాగే అనిపిస్తుంది. ప్రభువు తాను ప్రేమించు వానిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. అంటే ప్రభువు అనుమతించిన దాన్ని అంగీకరించుకుంటూ స్తోత్రమయ్యా, స్తుతులయ్యా, కృతజ్ఞతలయ్యా, ఎందుకు అనుమతించావు? మీలో ఎవరైనా అలాంటి వాళ్ళు ఒకరైనా, ఇద్దరైనా, కొందరైనా ఉండుంటారని నేను అనుకుంటున్నాను. ఏంటో తెలుసా, అత్యంత పెయిన్ఫుల్ ఫేజ్లోకి నేను తీసుకెళ్ళినప్పుడు దేవుడు, ప్రభా నీ కృతజ్ఞతలు నాయన, ఎందుకు దీనిలోకి తీసుకొచ్చావో నాకు తెలియట్లేదు, కానీ నేను నేర్చుకుంటాను. ఎందుకు ఈ పరిస్థితులు కూడా నన్ను నడిపిస్తూ నాకు అర్థం కావట్లేదు, కానీ నేను ముందుకు కొనసాగుతాను, ఆగిపోను, లేక నిన్ను దూషించును. ఆయన నమ్మి, ఆయన రక్తం చేత కడగబడి, ఆయన నీకు ఇచ్చిన రక్షణ, ఆయన నీకు ఇచ్చిన జీవితం తృణీకరించటానికి, త్రోసివేయటానికి కాదు. ఆయన్ని మనస్ఫూర్తిగా మన జీవితంలో అలౌ చేయటానికి, ప్రభువు అనుమతించిన వాటన్నిటిని అంగీకరించి ప్రయాణాన్ని కొనసాగించటానికి. కొంత సమయం దాటిపోయిన తర్వాత అప్పుడు అర్థమవుతుంది, ప్రభువా నువ్వు ఈ పరిస్థితులు కూడా నన్ను తీసుకెళ్ళి ఉండకపోతే ఈరోజు నేను ఇలా ఉండేవాడిని కాదు, ఇంకొకలాగా ఉండేవాడిని. నన్ను ఈ శ్రమ గుండా కనుక నడిపించి ఉండకపోతే నేను ఇంకొక విధంగా ఏమైపోయి నా జీవితంలో ఎంత భ్రష్టురాలుగా మారిపోయేవాడినో. నువ్వు చేసింది మంచిదే ప్రభువా అని ఎవరైనా చెప్తారు. కాబట్టి నేను చెప్తూ ఈ లేఖనాలను మీకు చూపిస్తున్న సంగతులన్నీ కూడా తండ్రి అని పిలిచేవారికి, తండ్రిగా ఆయన అంగీకరించిన వారికి, తండ్రి యొక్క ప్రేమను అర్థం చేసుకోవటానికి ప్రయత్నించిన వారికి, ఆయన శిక్షించిన ప్రతి కుమారుడు, ఆయన దండించిన ప్రతి కుమారుడు ప్రయోజకుడు అవుతాడు తప్ప, ఆశీర్వదించబడినవాడే అవుతాడు తప్ప, దీవించబడినవాడే అవుతాడు తప్ప, వర్ధిల్లిన వాడిగా అవుతాడే తప్ప ఇంకొకడు కాదు. కానీ ఈ కడవరి కాలంలో, దేవుని రాకడ సమీపిస్తున్న కాలంలో అసలు చిన్న పెయిన్ కూడా మనుషులు తట్టుకోలేక చర్చిలను కూడా ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నారో తెలుసా? మనకి ఏ పెయిన్ లేనిది ఎక్కడుంది, వెళ్ళటమే, లేకపోతే కొన్ని రోజులు అవ్వగానే మనకి ఏదైనా ఒక పోస్టు లేకపోతే ఏదైనా ఒక స్థానం ఇచ్చేసి మనమే వచ్చిన వాళ్ళ మీద అధికారం చేసే స్థాయిలో ఉంటే కనుక అది మనకి సేఫ్, అక్కడ ఉంటే మనకు హాయిగా ఉంటుంది. చాలా చాలా ప్రమాదం, చాలా మన జీవితంలో అది రాంగ్ థాట్స్, అవన్నీ కూడా తప్పుడు ఆలోచనలు. మనం మన జీవితాన్ని, మన అహాన్ని విడిచిపెట్టి మన జీవితంలో మనం తొందర చేసే మన శరీరం యొక్క కోరికలను విడిచిపెట్టి ప్రభువు నన్ను దిద్దు చోటు, ప్రభువు నన్ను గద్దించు చోటు, ప్రభువు నా జీవితాన్ని ఆయన వలె మారటానికి అనుమతించే చోటు,
నా జీవితంలో నాకు అవసరం. అది ఎక్కడైనా సరే ప్రభువు దగ్గర అలాగుని ఎవరైతే సిద్ధపడుతూ ఉంటారో వాళ్ళ ఆ కాలం కొంత సమయం దాటిన తర్వాత వాళ్ళు ప్రయోజకులుగాను, దీవించబడిన వాళ్ళు గాను, ఆశీర్వదించబడిన వాళ్ళు గాను, కారణం లేకుండా కారణం ఉండి కూడా చాలాసార్లు మమ్మల్ని ఇష్టం వచ్చినట్లుగా మా యొక్క యవ్వన కాలంలో మమ్మల్ని దిద్దేవాళ్ళు. కారణం లేకుండా అంటే ఉదాహరణ చెప్పిన, వాళ్ళకున్న నాలెడ్జ్లో టీషర్ట్ వేసుకున్న పాపం అని చెప్పి తిట్టిన రోజులు కూడా ఉన్నాయి. ఈ మధ్య ఫ్యాషన్లు పెరిగిపోతున్నాయి, టీషర్ట్లు వేసుకుంటున్నారు కొంతమంది అని. అప్పుడు మా ఏజ్ ఎంత అనుకుంటున్నారు? 19-20 సంవత్సరాలు. ఇప్పుడు 19-20 సంవత్సరాలు ఎవరైనా టీషర్ట్ వేస్తే అంటే ఊరుకుంటారా? ఏం తప్పే ఉంది? టీషర్ట్ వేస్తే తప్పు, లేకపోతే నల్లది ఏదైనా ఒకవేళ నల్ల రంగు ప్యాంట్ వేసుకుంటే, ఒకరోజు నా ముందు ఒక అబ్బాయి నల్ల ప్యాంట్ వేసుకుని వస్తున్నాడు. వీడి సైతాన్ గడి కలర్లు బాగా ఇష్టమైనట్టున్నాయి అంటున్నారు ఆ పాస్. ఇది రహస్యంగా కాదు, కొన్నిసార్లు బహిరంగంగా కూడా. మరి అప్పుడు ఏమనుకోవాలి? అసలు వాక్యంలో ఇక్కడ ఎక్కడ ఉంది అని చెప్పి తిరుగుబాటు చేయలే. ఎందుకో పైన దేవుడు పెట్టిన వాళ్ళు కోప్పడుతున్నారు. ఫైన్, బాధేస్తుంది మనిషిగా. వయసులో ఉన్నప్పుడు మరీ బాధేస్తుంది. కానీ ఆ బాధను దిగమింగుకుని దాన్ని అక్కడే వదిలిపెట్టేసి ఇంకా వాళ్ళు ఎలా గైడ్ చేస్తే, వాళ్ళు ఏది నేర్పిస్తే, వాళ్ళు ఎలా ముందుకు తీసుకువెళ్తే అలా వెళ్ళిన కారణాన్ని బట్టి ఈరోజు ఆ నల్ల ప్యాంట్ వేసిన ఆయన తిట్టిన ఆయన ఎంతో ప్రయోజనకరమైన వ్యక్తిగా అయ్యాడు. లేక టీషర్ట్ వేసుకుంటూ తిట్టింది అన్నీ. ఈ జీవితంలో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, అదేంటంటే ప్రస్తుతం ఎలాంటి దుఃఖము, ఎలాంటి శిక్షణ అయినా డిసిప్లైన్ అయినా నీకు దుఃఖంగా కనపడొచ్చేమో. ముఖ్యంగా యవనస్తులైన పిల్లలకి కొన్నిసార్లు తల్లిదండ్రులను బట్టి, కొన్నిసార్లు చర్చిని బట్టి ఎంతోమంది వస్తూ ఉంటారు. వారిలో కొంతమంది మరీ ఇంత క్రమశిక్షణ అవసరమా, అసలేంటి అంటారు. అది ఎలా కనపడుతుంది? క్రమశిక్షణ దుఃఖంగా కనపడుతుంది. కానీ దాంట్లో అభ్యాసం చేస్తే అది నీ జీవితానికి రాబోయే కాలంలో ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. పేతురు రాసిన పత్రికలోనూ మరొక మాటని మనం చదువుకుని ముందుకు వెళ్దాం. చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనాన్ని కూడా మనం చదువుకుందాం. ఇందువలన మీరు మిక్కిలి ఆనందించుచున్నారు గాని అవసరమును బట్టి నానా విధములైన శోధనల చేత ప్రస్తుతమున కొంచెము కాలము మీకు దుఃఖము కలుగుచున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధపరచబడుచున్నది కదా. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదే. యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు కలుగుటకు కారణమైన శ్రమ, శోధన ఇవన్నీనంట కొంతకాలం ఉండి కొంతకాలం తర్వాత పోయే ఈ బంగారమే ఒక అద్భుతమైన, అది ఏమి ఇస్తుంది? ఒక శుద్ధతని కలుగజేస్తుంది. సువర్ణం అంటే బంగారాన్ని అగ్నిలో పడేస్తే అది ఎంత మెరుపు, ఎంత అద్భుతంగా కనపడుతుందంటే, కారణం ఏంటంటే అందులో అశుద్ధం అంతా పోతుంది, అందులో ఉండకూడనివన్నీ పోతాయి, మంచి అద్భుతంగా కనపడుతుంది. కానీ దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము శోధనల గుండా, శ్రమల గుండా అది ముందుకు కొనసాగినట్లయితే ఆయన ప్రత్యక్షతలో మెప్పు, ఘనత, మహిమ కలుగుతాయని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి ఇహమందు పరమందు, ఇక్కడ పరలోకంలో, ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒక వ్యక్తి జీవితానికి ప్రభువు నడిపించిన మార్గము గుండా, ఆయన అనుమతించిన పరిస్థితుల గుండా, ఆయన మన జీవితంలో దేనినైతే ఆయన అంగీకరించాడో దాని గుండా ప్రయాణం చేస్తే, ముగించే ముందు మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. నీ పరిస్థితుల్లో నువ్వు సణుక్కోకుండా, గొణుక్కోకుండా, కొన్నిసార్లు దేవుని మీద దూషణకు దిగకుండా ప్రయాణం చేస్తున్న వాళ్ళు ఎంతమంది? చాలామంది ఏమనుకుంటారంటే దేవుణ్ణి దూషిస్తేనే అది దూషణ అనుకుంటారు. నిన్ను నువ్వు శపించుకుంటే కూడా దేవుణ్ణి దూషించినట్టే. దరిద్ర బతుకైపోయింది, యాదో జీవితం, అసలు ఈ బ్రతుకు అసలు ఎందుకు అంటే, నిన్ను సృష్టించిన సృష్టికర్తను నిందిస్తున్నావు, నిన్ను పోషిస్తున్న దేవుణ్ణి నిందిస్తున్నావు, నిన్ను నడిపిస్తున్న నీ పరిస్థితులను అనుమతించిన దేవుని మీద తిరగబడుతున్నావు. వద్దు సహోదరుడా, వద్దు సహోదరి. అలా ఎవరైనా కనుక వెళుతూ ఉంటే
అంటే మనం అలాంటి మాటలు ఎప్పుడు అంటామంటే మన ఇంట్లో వాళ్ళ మీద కోపం వచ్చినప్పుడు, మన పరిస్థితులు మనకి అనుకూలంగా లేనప్పుడు, లేకపోతే మన పైన ఉన్న బాస్ మీద మనకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఇక ఎప్పుడు మనం అలా అనుకుంటూ ఉంటాం. మీలో ఈ రోజు ఉదయకాల ఆరాధనలో ఏ పరిస్థితి సంభవించినా, అది ఎంత పెద్ద విషయమైనా, నీ నోటితో శాపం వచ్చిన నీ విషయమే పలకకు. ఇతరుల గురించి పలక్కు, నీ గురించి కూడా పలక్కు. నిన్ను నీవు దూషించుకునేవాడిగా దూషించుకునేదానిగా ఉండకు. నీ నోట ప్రభువా ఈ ఓటమిని నా జీవితంలో అనుమతించడంలో నీ ఉద్దేశం ఏముందో నాకు తెలియదు. ప్రస్తుతం నాకు ఎలా కనపడుతుందంటే ఇది బాధగానే ఉంది, దుఃఖంగా ఉంది, నాకు ఏడుపు వచ్చేస్తుంది, నా వల్ల కావట్లేదు. కానీ దీని వెనక నీ ప్రణాళిక ఏదో ఉంటుంది ప్రభువా, దాన్ని నేను చూస్తాను. అయినా కనపడదు అది, కానీ దాన్ని అదృశ్యమైన వాటిని చూస్తాను ప్రభువా. నేను దానిలో అభ్యాసం చేసుకుని ట్రైన్ అవుతాను. అప్పుడు నువ్వు నా జీవితానికి ఇవ్వబోయేవి, నా ఊహలకు అందని ఆశీర్వాదాలని, దీవెనలని, క్షేమాన్ని, మేలు నాకు ఇస్తావు అని మనం దేవునితో చెప్పి సాగిపోవటానికి ఇష్టపడదాం. ఇప్పటి వరకు విన్న విషయాలలో మనలో ఉన్న లోపాలన్నింటిని విడిచిపెడదాం. ఇక మీదట ఎప్పుడు కూడా మన పరిస్థితులను బట్టి మనం కృంగిపోయేవాళ్ళు గాను, లేక మనం శపించుకునేవాళ్ళు గాను, లేక ఇంకెవరినో దూషించేవాళ్ళు గాను, ఇంకెవరినో శపించేవాళ్ళు గాను మనం ఉండటం మానేద్దాం. అనుమతించాడు దేవుడు, అంగీకరిద్దాం. అనుమతించాడు దేవుడు, సాగిపోదాం. అనుమతించాడు దేవుడు, మన జీవితంలో ఓపికతో ఉందాం. ఎప్పుడైతే ఇది మనం చేస్తామో తప్పకుండా నువ్వు నీతి అనే సమాధానకరమైన ఫలాన్ని పొందటమే కాకుండా దేవుని ప్రత్యక్షతలో మెప్పుని, ఘనతని, మహిమని పొందుతావు. మనందరికీ దేవుడు ఆయన వాగ్దానమును, ఆయన మాటను నెరవేర్చునుగాక. మనందరం కూడా ఆ పరిస్థితుల గుండా సాగిపోవటానికి కావలసిన ఆ ఓర్పుని లేక ఆ సహనాన్ని దేవుడు కలిగించి, ఎందుకంటే వినేటప్పుడు ఇంకెలాగే ఉండాలి అని అనుకుంటాం, కానీ పరిస్థితుల జీవితంలోకి రాగానే మరలా ఉండాలనుకున్నది స్కిప్ అయిపోయి మన ఒరిజినల్ స్వభావం వచ్చేస్తుంది. కాదు, దేవా ఏదైతే నీ వాక్యం నాకు చెప్తుందో, వాక్యం పాదాలకు దీపమని ఎందుకుంది? ఆ వాక్యం అనే వెలుగులోనే మన ప్రయాణం కొనసాగాలి. ఆ వాక్యమని ఆ దీపంతోనే మనం ఎటు వెళ్ళాలో నిర్ణయించుకోవాలి, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవటం కాదు. దేవుడు ఈ వాక్యం ద్వారా మనల్ని నడవలసిన త్రోవలలో మనల్ని నడిపించునుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. దేవుని యొక్క క్రమశిక్షణ ప్రస్తుతానికి అది బాధగా ఉంటుంది, కానీ అది జీవితకాలంలో లాభకరంగా మార్చబడుతుంది. గాడ్స్ డిసిప్లిన్ ఈజ్ పెయిన్ఫుల్ ఫర్ ఏ మూమెంట్. కొంత సమయానికి అది బాధగా, పెయిన్గా ఉంటుంది, బట్ ప్రాఫిటబుల్ ఫర్ ఏ లైఫ్ టైం. ఆశీర్వాదకరము, లాభకరము జీవితకాలం అంతటికి. ఏ భక్తుడి జీవిత చరిత్ర అయినా చదువు, ఎవరినైనా అడుగు, దేవునిలో ఎదిగిన వారి జీవితాలని పరిశీలించి చూడు. వారి యొక్క జీవితం శ్రమలో, శోధనలో, అవమానములలో, దూషణలలో యేసయ్యనే చూడు. నిందలు, అవమానాలు, దూషణలు, సిలువ, ఫైనల్లీ రాజాది రాజు, ప్రభువులకు ప్రభు, రానయ్యున్న మహారాజుగా ఆయన పరలోకంలో నిలబడ్డాడు.
అభ్యసిస్తాను ప్రభా. నేను ఆమేన్. ప్రభా, మా దేవ, మా తండ్రి, ఇప్పటి వరకు ఇక్కడ ఉన్న వారందరూ ప్రార్థించారు, దాని ముందు నీ వాక్యాన్ని విన్నారు. ఎవరి జీవితంలో ప్రస్తుతము ఏ దుఃఖం ఉన్నదో నాకు తెలియదు, కానీ మేమందరము కూడా ప్రభా దుఃఖకరమైన పరిస్థితుల గుండానే మా జీవన ప్రయాణం ఉంటుంది నాయన. ప్రస్తుతం దీనిని బట్టి దుఃఖంతో ఉన్నాము. మా సంగతిని నీవు మాత్రమే ఎరిగిన వాడవు తండ్రి. ఈ ఉదయకాలం పిల్లల యొక్క ప్రవర్తన బట్టి దుఃఖంతో, ఏంటి పరిస్థితి, ఏంటి సమస్య, నేను పద్ధతిగా ఉంటాను, నా భర్త పద్ధతిగా ఉంటాడు, కానీ ఇలాంటి పిల్లలేంటి నాకు అని పిల్లల విషయమై దుఃఖంతో ఉన్నా, ఏంటి ఆర్థిక పరిస్థితులు, పిల్లల ఫీజులు కూడా కట్టలేని దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటని ఆర్థిక పరిస్థితులను బట్టి దుఃఖంతోనే ఉన్నా, లేక ఆరోగ్య పరిస్థితులను బట్టి దుఃఖంగానే ఉన్నా, ప్రస్తుతము వారి స్థితి దేనిని బట్టి వారు దుఃఖకరంగా ఉన్నా, నీ వాక్యము వారి జీవితంలో ప్రభువా పాదములకు దీపముగా మారి ప్రస్తుతము దుఃఖకరముగా కనపడుచున్నప్పటికీ దాని యందు నేను అభ్యాసం చేయాలి అని మనసు దయచేయను. అది ఏ విధానంతో కూడిన దుఃఖమైనప్పటికీ, పరిస్థితులను బట్టి కలిగిన దుఃఖమైనప్పటికీ, అంతేకాని తమను తాము శపించుకునేవారిగా కానీ, సృష్టించిన నిన్ను దూషించేవారిగా కానీ ఎవరిని ఉండనివద్దు నాయన. పరిస్థితుల్ని దూషించేవారిగా కూడా ఉండనివద్దు నాయన. ప్రస్తుతము అది ఎలాంటి స్థితిని బట్టి కలుగుతున్న దుఃఖమైనప్పటికీ ప్రభా దాని యందు అభ్యసించి రాబోయే కాలంలో నాయన అభ్యాసం చేయటం ద్వారా, అనుమతించటం ద్వారా, నువ్వు అనుమతించిన దాన్ని ఓర్చుకోవటం ద్వారా ఎలాంటి ఫలాన్ని అనుభవిస్తారో చూడటానికి సహాయం చేయి ప్రభా. ఓర్పు పరీక్షను కలుగజేస్తుందని, పరీక్ష నిరీక్షణను కలుగజేస్తుందని చెప్పావు. ఆ నిరీక్షణ మమ్మల్ని సిగ్గుపరచదని కూడా చెప్తున్నావు నాయన. కాబట్టి శ్రమలో ఓర్పు, ఓర్పులో పరీక్ష, పరీక్షలో నిరీక్షణ కలవారమై సాగిపోవటానికి సహాయం చేయి నాయన. ఈ 6వ నెల 3వ వారం నీ సన్నిధిలో నిలిచిన ప్రతి ఒక్కరిని బలపరుచున్నాయన, పరిస్థితులన్నింటిలో ధైర్యపరుచున్నాయన. కొంతమంది జీవితంలో ప్రభు తమ ఇంటి వారిని పోగొట్టుకుని లేక ఈ లోకాన్ని వారు విడిచినప్పుడు అది ఎవ్వరూ తీర్చలేని, ఎవ్వరూ భరించలేని ఒక వేదన నాయన. అలాంటి పరిస్థితులు ఉన్న వారిని, అవును, ఎందుకు అనుమతించాడో దేవుడు నాకు అర్థం కావట్లేదు, కానీ నేను మాత్రం ఈ మార్గం గుండా సాగుతాను, పారిపోను, కృంగిపోను, నీరసిల్లిపోను. ఏది జరుగుతుందో, ఏమేమి సంభవిస్తాయో వాటిలో ఏది నేర్చుకోవాలో అది నేర్చుకుంటానని మనసు దయచేయ ప్రభు. తద్వారా ఆ కుటుంబంలో ఉన్నవారికి, వారి భవిష్యత్తుకుని నీతి అను సమాధానకరమైన ఫలముతో ఆశీర్వదించున్నాయన. నీతి అను సమాధానకరమైన ఫలములతో వర్ధిల్ల చేయి తండ్రి. మహిమ, ఘనత, ప్రభావాలు మీరే పొందుకోండి ప్రభువా. ఏ ఒక్కరూ కూడా నాయన వారి జీవితంలో శ్రమ, శోధన లేక వారు ఊహించనివి అకస్మాత్తుగా ఏది సంభవించిన వెంటనే ఈ వాక్యం వారి హృదయంలో జ్ఞాపకానికి రావటానికి సహాయం చేయి. వాక్యము కన్నులు ఎదుటకు వచ్చి ధైర్యం కలిగించడానికి సహాయం చేయి. తద్వారా బ్రతుకు దినములన్నీ
వాక్యమని దండమును చేత పట్టుకుని సాగిపోయే జనాంగముగా ఉంచిన ఆయన మరొక వారం అంతటి కొరకు వీరు నీ చేతులకు అప్పగిస్తున్నాను. మార్గాల్లో తోడుగా చేసి ఉద్యోగాల్లో సహాయం చేయండి, ప్రయత్నాలను సఫలపరచండి, చదువుల్లో మీ జ్ఞానం ఇవ్వండి. మరొక వారం అంతా ప్రభు ఈ వారం వాతావరణ శాఖ నేను వర్షాలన్నీ ఫోర్కాస్ట్ చేస్తూ ఉండగా ఈ వర్షాలలో ఏ తొందరలు కలగకుండా నేను ఏ కీడు కలగకుండా వాహనాలని వ్యక్తుల్ని భద్రపరచు. సంఘము కుటుంబాలన్నిటినీ నెమ్మదిగా సమాధానకరంగా నడిపించండి. ప్రతి పరిస్థితుల్లో కూడా ప్రభువా మేము ధైర్యంగా సాగిపోవటానికి కృప చూపమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఆశీర్వాదపు కోరుస్తూ మన ముగింపులకు వెళ్దాం. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిన్నైనా దీవెనతో పంపుమయ్యా. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిన్నైనా దీవెనతో పంపుమయ్యా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదా మిన్ను మేలులను. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదా మిన్ను మేలులను, పొందేదా మిన్ను మేలులను, పొందేదా మిన్ను మేలులను. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ నా వందనాలు.